హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ కొంచెం గొంతు నొప్పి రావడం వల్ల వాయిస్ అనేది చేంజ్ అయింది. అందుకే వీడియో కూడా చాలా లేట్గా పెడుతున్నాను అనమాట. ఇది సండే తీసిన వీడియో అండి. ఈరోజు పెడుతున్నాను. వీడియో ఏంటంటే కాకినాడ జిల్లా గొల్లలమావిడాల్లో ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం అండి. చాలా ప్రసిద్ధి చెందింది. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు 4 వారాలు చేస్తారండి. చాలా బాగా జరుగుతుంది అనమాట. సప్తాహం మొదలుంచుకుని రథసప్తమి నాడు స్టార్ట్ చేస్తారనమాట అండి. చాలా బాగా చేస్తారు. అది మేము మొన్న సండే వెళ్ళాం అనమాట చూడటానికి. చాలా బాగా జరిగింది. కాకపోతే వీడియో మొత్తం స్వామివారిని తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి తీయనివ్వలేదండి. లైన్లో నుంచుని లోపలికి వెళ్ళామండి. భోజనాలు కూడా పెడుతున్నారనమాట. మధ్యాహ్నం భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం దూరాన్ని నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి సూర్యనారాయణమూర్తి గుడికి. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎప్పుడైనా సరే కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా సరే ఇలా లైన్లో నుంచిన వాళ్ళకి ఇలా మజ్జిగ కూడా ఇస్తున్నారండి. ఒక పక్కనేమో భోజనాలు పెడుతున్నారనమాట. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత భోజనాలు చేసి తృప్తిగా ప్రసాదాలు అన్నప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారనమాట అందరూ. గుడైతే చాలా బాగుంటుందండి. మా చుట్టాలవే 2-3 పెళ్ళిళ్ళు జరిగాయి అన్నమాట. నేను ఆల్రెడీ ముందు చాలాసార్లు వెళ్ళాను. కాకపోతే ఈసారి వీడియో తీసి పెడుతున్నాను అనమాట, చూపించడం కోసం మీ అందరికీ. గుడి చూసారా? లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందండి. పువ్వులతో కూడా బాగా డెకరేట్ చేశారు. మేము పెళ్ళికి ఎప్పుడైనా నైట్ వెళ్ళాము, అలాగే ఒక్కొక్కసారి మామూలు టైంలో కూడా వెళ్ళాము. ఇలా మాఘమాసంలో వెళ్ళడం అనేది ఇది 2వ సారి అనమాట అండి. మా వారు కొబ్బరికాయ అయితే కొట్టేశారు. కొబ్బరికాయ బయట కొట్టే తీసుకురామన్నారు అనమాట. బయట కొట్టేసి ఇలా గజస్తంభం దగ్గర నుంచి చూడండి ఎంత బాగా పువ్వులతో అది ఎంత బాగా అలంకరించారు. గుడి అయితే పెద్దగానే ఉంటుందండి. చాలా బాగా అలంకరణ కూడా చేస్తారు. ప్రతి ఆదివారం కూడా కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయన్నమాట అండి. గుడికి కుడివైపుగా అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద ప్రాంగణం ఉంటుంది. అక్కడ జరుగుతాయి అన్నమాట. చూడండి, స్తంభం బయట నుంచి ఇలా గుడి లోపలికి ఉంటుంది అనమాట. నేను గోపురం దగ్గర నుంచి ఫస్ట్ గోపురం దగ్గర నుంచి లోపలికి రాగానే ఇలా స్తంభం దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. లైన్ అంతా పెద్ద లైన్ అండి. ఇలా లైన్లో వచ్చి ఇలా నుంచి వెళ్ళామన్నమాట. ఇది లోపల ప్రాంగణం అండి. స్వామివారిని దర్శించుకుని ఇలా బయటకు వస్తామన్నమాట. ఇక్కడ వీడియో తీయడానికి నాకు లోపల స్వామివారిని కరెక్ట్గా తీసి టైంకి మాకు తీయకుండా ఆఫ్ చేశారండి. లేదంటే మీకు క్లారిటీగా స్వామివారిని చూడదు. చూడండి, నేను మా వారి లైన్లో ఉన్నాము. చూసారా? ఆ చివరి నుంచి చివరి వరకు ఉంది ప్రాంగణం అనేది. ఇక్కడే కళ్యాణాలు చేస్తారండి. ఎవరైనా మన పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే స్వామివారి కళ్యాణం కూడా అలాగే చేస్తారు. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత స్వామివారిని తీయడానికి అవ్వలేదండి. దానికి లాగేశారనమాట. ఇంకా దర్శనం చేసుకున్నాక కింద కూర్చొని ప్రసాదం అనేది తింటున్నాం అనమాట అండి. మా పక్కన మా మేనల్డ్ ఇచ్చాడు. ఇలా ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాం. మా వారు మా మేనల్డ్ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఎలా వెళ్ళాలి? కారు అయితే బయట పెట్టేశారు దూరంగానే. లోపలికి ఏమీ రావడానికి లేదండి. చూడండి, మొత్తం చుట్టువైపులా 4 వైపులా ఇలా డెకరేట్ చేశారనమాట. చూడండి, ఇక్కడ 4 రోడ్లు ఉంటాయన్నమాట అండి గుడికి ఎదురుగా. చూడండి, స్వామివారి రథం అది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కావాల్సి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.